మహాశివరాత్రి తిరునాళ్లకు ముందస్తు ఏర్పాట్లు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ రోడ్డులో మెగా శానిటేషన్ డ్రైవ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వార్షికోత్సవం తిరునాళ్ల ఈ నెల 15వ తేదీన జరగనున్న నేపథ్యంలో గిరి ప్రదక్షిణ రోడ్డులో మెగా శానిటేషన్ డ్రైవ్ను బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు శనివారం ఘనంగా ప్రారంభించారు. తిరునాళ్ల సమయంలో లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా పరిశుభ్రత చర్యలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గిరి ప్రదక్షిణ మార్గం అంతటా చెత్తను తొలగించడం, రహదారుల ప్రక్కన పెరిగిన ముళ్ల చెట్లు, పొదలను తొలగించడం వంటి పనులను ప్రత్యేక బృందాలతో చేపట్టారు. భక్తులు ప్రదక్షిణ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్గాన్ని పూర్తిగా శుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పరిశుభ్రమైన వాతావరణం భక్తుల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, కోటప్పకొండ ప్రతిష్టను కాపాడడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ మెగా శానిటేషన్ కార్యక్రమంలో పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని శుభ్రతా కార్యక్రమాలను విజయవంతం చేశారు. నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు సేవాభావంతో ముందుకు వచ్చి చెత్త సేకరణ, రహదారి శుభ్రపరిచే పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. యువత సమాజ సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే వారిని ప్రశంసించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, లైటింగ్, వైద్య సదుపాయాలు వంటి అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శానిటేషన్ బృందాలను నియమించి తిరునాళ్ల ముగిసే వరకు నిరంతర శుభ్రత కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. కోటప్పకొండను పరిశుభ్రంగా, ఆధ్యాత్మిక వాతావరణంతో తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లో వేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించగలమని ఆయన పేర్కొన్నారు.